హైదరాబాద్ బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం రేపింది. ఈగల్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో 6 విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. డ్రగ్ టెస్టులు నిర్వహించగా 6కి పాజిటివ్గా వచ్చింది. స్టూడెంట్స్ స్నేహితుడే డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. కౌన్సిలింగ్ ఏదైతే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ సెంటర్కు తరలించారు పోలీసులు. Simultaneously, by paying 5 lakh rupees as the fees per annum, I thought one of the best institute in India, and he will learn. He was interested in hotel management because he was not good that much standard quality student. So he said I will do hotel management and sending. Before going to the college also, I have requested him to be far from all this things, from smoking and this drugs and all. So he promised and went. But once he left there, he went. The performance was academically was very poor. So I went and personally met the principal there. When I saw his body and all there, I realized inside that something is going wrong there. So finally, I have taken TC because he became very slim. Very slim is very slim. Like patient he became. Then I requested the principal that I go for a TC. Then they suggested me this college. This is also number 1 college. So I thought he will be in front of parents. So it was hardly 7-8 kilometers from my house. So he will be in front of parents. Then he came back. Then he joined him. Then after 3 months only, I think 3-4 months. Once joining, 3-4-6 months, he was like, read what happened, read in the college. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే దాదాపు ఒక అప్రాక్స్గా చూసుకుంటే 20 years ఏజ్ ఉంటారు. ఈ టైంలో ఇలాంటి గంజాయి తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, దీని పట్ల ఏం చెప్తున్నారు పోలీసులు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ సంఘటన ఏ విధంగా బయటకు వచ్చింది? బేగంపేటలోనే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో ఈ రోజు లోకల్ పోలీసులతో పాటు ఈగల్ టీం ఆపరేషన్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయగా వారికి గంజాయి పాజిటివ్ గా రావడం జరిగింది. 6 విద్యార్థులు గంజాయి సేవించినట్టు ఈగల్ టీం గుర్తించింది. అయితే వారి తల్లిదండ్రులను కాలేజ్ కు పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను సమక్షంలోనే కౌన్సిలింగ్ నిర్వహించి వారందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్ కి తరలించడం జరిగింది. వీరికి సరఫరా చేసింది గంజాయి తీసుకొచ్చి అమ్మింది తోటి స్నేహితులుగానే గుర్తించడం జరిగింది. వారు ఎవరు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎప్పటి నుండి ఇక్కడ గంజాయి వాడుతున్నారు, ఇంకా ఈ 6 విద్యార్థులే ఉన్నారా, ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారి తల్లిదండ్రులతోని పూర్తిగా, ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి. ఖచ్చితంగా వారి కదలికలపై ఏమైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు కానీ డాక్టర్స్ దగ్గర కానీ తీసుకెళ్లి చూపించాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఈగల్ టీం అనేక కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇంకా అక్కడ ఇక్కడ చోట ఎక్కడో ఒక చోట ఈ గంజాయి డ్రగ్స్ వాడుతూ విద్యార్థులు పట్టుబడుతున్నారు. మెడికల్ స్టూడెంట్స్ తో పాటు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు 6 ఒకే చోట పట్టుబడడం, వారికి సరఫరా చేసింది కూడా తోటి స్నేహితుడే అని చెప్పేసి గుర్తించడంతో అతని పైన కేసు నమోదు చేసి వీరిపైన కూడా కేసు నమోదు చేసి కన్జ్యూమర్స్ గా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్ కి పంపించి అక్కడ మొత్తం ఈ డ్రగ్స్ నుంచి బయటపడే వరకు కూడా అక్కడ నుంచి వారిని మళ్ళీ అబ్జర్వేషన్ ఉంచుతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి లేట్ నైట్ రావడం కానీ, లేదంటే ఎక్కువగా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళడం కానీ, ఇలాంటివి డ్రగ్స్ అలవాటు ఉన్న వారి కదలికలు కానీ, వారి రోజు ప్రవర్తన కానీ మార్పు ఉంటుంది కాబట్టి వారిని గమనించి ఈగల్ టీం కి చెప్తే ఖచ్చితంగా వారిని డ్రగ్స్ బారి నుంచి బయటపడే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఇటు ఈగల్ టీం చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎవరు భయపడకుండా ఖచ్చితంగా సమాచారం ఇస్తే వారికి డి అడిక్షన్ సెంటర్ ద్వారా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ కి సంబంధించి ఇన్ని రోజుల నుంచి డ్రగ్స్ వాడుతున్నారు, గంజాయి తాగుతున్నారు, కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఏం చేస్తుంది, ఇక్కడ నిర్లక్ష్యం ఏమైనా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వరుసగా తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసులు ఈగల్ టీం ప్రత్యేక
టీం ఏర్పాటు చేసుకొని ఇప్పటికే అనేక చోట్ల చాలా మంది పెడ్లర్స్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. తెలంగాణలో డ్రగ్స్ అమ్మాలంటేనే కఠినంగా చర్యలు తీసుకుంటాం. వాడినా, కొన్నా, అమ్మినా, ఎలాంటి చర్యలకు పాల్పడ్డా వారందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వము అదేవిధంగా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా విద్యార్థులు పట్టుపడడం ఆందోళన కలిగించిన అంశంగా మారింది. ఖచ్చితంగా వీరందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు డ్రగ్స్కి సంబంధించి ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా, ఒకవైపు చట్టపరమైనటువంటి శిక్షలు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాగా డ్రగ్స్కి సంబంధించి అక్కడక్కడ కేసెస్ నమోదు అవుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు కూడా చేస్తూనే ఉన్నారు ఇలాంటి పనులు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఒకవైపు పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన బయటకు వచ్చిందని చెప్తున్నారు. అండ్ డి అడిక్షన్ సెంటర్కి ప్రస్తుతం తరలించడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి పూర్తి అంటే ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే ఫ్రెండ్కి వస్తున్నాయో అక్కడి నుంచి వస్తున్నటువంటి ఎవరైతే వీళ్ళకు మెయిన్గా సరఫరా చేస్తున్నారు, ఇవన్నీ కూడా అనేక కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు.